ముస్లిం సోదరీమణులకు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు. మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్షెట్టిపేట మండలాల్లో రంజాన్ తోఫాను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖ గడిచిన 4 సంవత్సరాల నుండి రంజాన్ పండుగకు ముస్లింల అందరికీ రంజాన్ తోఫాను పంపిణీ చేస్తున్న ప్రేమ్ సాగర్రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ప్రతి రంజాన్ కు తోఫాను పంపిణీ చేస్తారని ఇచ్చిన మాట ప్రకారం తోఫా పంపిణీ చేశాను. ఇక ముందు కూడా చేస్తాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం దేనికైనా వెళ్తాను. అభివృద్ధిలో మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రానికి మోడల్ గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు అన్నారు. ముస్లింల అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక ముగ్గురు 4 ఇవ్వండి సార్. ఇక్కడ చూడండి. రైట్ ఓకే. మరి చాలా రోజుల నుండి మేము అనుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి. మరి తనకు జన్మనిచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రేమ్ సాగర్రావు గారికి జన్మనిచ్చినటువంటి తండ్రి కొక్కిరాల రఘుపతిరావు గారు, మరి ఆ మహనీయుడు అతని పేరు మీద చిరస్మరణీయంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ వారి తండ్రి గారి పేరు మీద ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన దండేపల్లి మండలం, మన ధర్మరావుపేట సంబంధించినటువంటి రఘుపతిరావు గారు మన దండపల్లి మండలంలో పుట్టి ఇక్కడే పెరిగి మరి ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు వారి పేరు మీద చేయడం నిజంగా మనందరి అదృష్టం. కావున త్వరలో తపాల్పూర్ నుండి లక్షిపేట వరకు డివైడ్ మనకు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కాగానే గౌరవ మంచిర్యాల ఎమ్మెల్యే గారు అట్టి పనులను మంజూరు చేయించడం జరిగింది. మరి త్వరలోనే 2 లైన్ల రహదారి, 3 లైన్ల రహదారి ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఆ నిర్మించే కార్యక్రమంలో మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కొక్కిరాల రఘుపతిరావు గారి కాంస విగ్రహాన్ని మేదలపేట స్టేజ్ మీద మేము నిర్మించగలబెట్టుకున్నాం. అందుకు సంబంధించినటువంటి అనుమతులను మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పించినట్టయితే మా దండపల్లి మండల కార్యకర్తలం నాయకులం అందరం ये इलेक्शन है उसके बाद नहीं देते, हार गए ना बोल के हर अपोजिशन पार्टी वाले बोलना शुरू करे, मगर हार गए बाद भी प्रेम सागरराव साहब, सुरेखा अम्मा गरीब बहनों के बीच में रहते हुए, उनके खुशी और दुख में रहते हुए जिस तरीके से पहले 7 साल पहले रमजान तोहफा दे रहे थे, अभी भी जब भी दिए और जीते बाद अभी भी दे रहे, क्योंकि हैसो वाले कैसा भी रमजान की मनाते थे, मगर गरीब के आंख में మహిళా సంఘాల ద్వారా మీ అందరికీ సంఘాల సభ్యులుగా ఉన్నారు. వాళ్ళకు పావుల వడ్డీకే రుణం అందించి వాళ్ళు 10 లక్షలు తీసుకుంటారా 20 లక్షలు తీసుకుంటారా లోన్ సక్రమంగా కట్టుకొని మరి తూచా తప్పకుండా పాటిస్తూ మరి పనిచేస్తున్నటువంటి నాయకుడు మన గౌరవ ప్రేమ్ సాగర్రావు గారు. ఈ ఏడాది కాలంలోనే మరి ఎన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలో సుమారు 20 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మరి ఇప్పుడు మీరు గమనించండి, సోదరి మనంతా మరి చదువుకున్న వాళ్ళు, వారికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా రోజు చూస్తూనే ఉన్నారు పేపర్ల ద్వారా కానీ ప్రత్యక్షంగా. మరి మీరు మంచిర్యాలకు లక్షలపేటకు మరి తిరుగుతూనే ఉన్నారు. ఆ దేవుని దయ వలన 6 గ్యారంటీలలో మహిళా సోదరిమణులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో భాగంగా మరి మీరు ఆ ఆధార్ కార్డు చూపించి ప్రతి ఒక్క మహిళ బస్సులో ప్రయాణం చేస్తున్నది. మీ అందరికీ తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ అవుతుందా లేదా మీరందరూ ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బస్ ఛార్జీలు అయితేనేమి కరెంటు బిల్లులు అయితేనేమి మీ అందరినీ ముక్కు వెండి వసూలు చేసిన ఘనత మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ అవి 2 ఉచితంగా లభిస్తున్నాయి.
అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మీ అందరికీ ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, అదేవిధంగా పట్టి విక్రమార్క గారిది. మీరు రాబోయే రోజులలో కూడా ముస్లింలకు కానీ హిందువులకు కానీ ప్రేమ్ సాగర్ రావు గారు తన సత్తా సోదరుల సమానంతో చూసి అందరికీ అన్ని విధాలలో ఏ ఆపద వచ్చినా నేనున్నానని ముందుకొచ్చిన నాయకుడు మన మంచిర్యాల నియోజకవర్గంలో మన ప్రియతమ నేత ప్రజాబాంధవుడు ప్రేమ్ సాగర్ రావు ఒకరని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకోటి ఇంత చక్కగా చేస్తూ ఉన్నారు. అలాగే ఏ మంచి ప్రభుత్వం అయినా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేయడానికి ముందుగా విద్య, వైద్యం ఈ రెండింటి మీద దృష్టి అనేది పెట్టాలి. మన ప్రేమ్ సాగర్ రావు గారు ఇంతసేపు మన సోదరి మనం చెప్పింది వైద్యం గురించి మంచిర్యాలలో ఒక 600 పడకల ఆసుపత్రి అనేది నిర్మిస్తున్నాం. ఎవరు కూడా హైదరాబాద్కో ఇంకెక్కడికో వరంగల్కో పోకుండా కరీంనగర్కో పోకుండా ఇక్కడున్న ప్రజలందరికీ మన ఊర్లోనే మన మంచిర్యాలలోనే మంచి వైద్యం అందించే విధంగా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కట్టుకుంటున్నాం ఇప్పుడు. అలాగే విద్య విషయంలో కూడా ప్రతి ఒక్కరికి అంటే పిల్లలకి ఇక్కడ మన దండేపల్లి మండలంలోనే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది కూడా కట్టుకుంటున్నాం. రెబ్బనపల్లి గ్రామంలో కట్టుతున్నాం. దాంతో కూడా ఎంతో మంది పేద పిల్లలందరికీ కూడా విద్య అనేది ఉచితంగా అందించడం కోసం ఈ పనులనేవి చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పేద కుటుంబానికి వాళ్ళ సంక్షేమం కోసం కూడా పనులనేవి చేస్తుంది. ఈ సంవత్సరం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనేవి అందించడం జరుగుతుంది. అలాగే ఇది దాదాపు ఎన్నికల కన్నా ముందు 4 సంవత్సరాలు చెప్పినాం. ఒకటే మాట చెప్పిన ఏంటంటే నా పున్న వయసు నుంచి చూడడం 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఎన్నికల గెలిపోవడంతో సంబంధం లేకుండా చేస్తామని చెప్పినాం. ఓడిపోయినాక చేసినా గెలిచాక కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమం అలాగే నిర్బంధంలాగే ఎన్నికలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరెవరైతే అంటే ఈ రంజాన్ పండుగ సందర్భంగా చాలామంది ముస్లిం అక్క చెల్లెలు వాళ్ళకి ఏంటంటే పండుగ చేసుకుందాం అంటే కొందరికి వెసులుబాటు డబ్బులు ఉండే వాళ్ళకు ఆసరాగా ఈ కార్యక్రమం చేస్తుంది. వాళ్ళు కూడా పండుగ నాడు సంతోషంగా ఉండాలని ఒక కార్యక్రమంతో చేస్తుంది. బియ్యంతో పాటు అన్ని సరుకులు వచ్చాయి. తప్పకుండా ఈ కార్యక్రమం అవుతాయి. దండేపల్లి మండల్ స్పెషల్గా ఉంటుంది. మళ్ళీ మాట్లాడుతుంది.